యశోద హాస్పిటల్ కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ డా. సునీల్ దాచేపల్లి మోకాళ్ల మార్పిడిపై ఉన్న అపోహలను తొలగించాలని అన్నారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా 100% ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో మెరుగైన ఫలితాలు లభిస్తాయని తెలిపారు. శస్త్రచికిత్స చేసిన 4 గంటల్లోనే నడవవచ్చని, 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. నొప్పులకే అధికంగా మందులు వాడితే కిడ్నీలకు హాని కలుగుతుందన్నారు. ఇటీవల రోగికి విజయవంతంగా రోబోటిక్ సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి నెల 3వ మంగళవారం అందుబాటులో ఉంటానని తెలిపారు. అందరికీ నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్, మన ఆర్థ్రోస్కోపీ అంటాం కదా, కీహోల్ సర్జన్ని యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ప్రతి నెల 3వ మంగళవారము నేను ఇక్కడికి వస్తాను మా సర్వీసెస్ ఇవ్వడానికి. అందరూ పేషెంట్లు అక్కడ దాకా హైదరాబాద్కి వచ్చే కన్నా మేము ఇక్కడికి వస్తే ఈజీ అని ఇప్పుడు మన యశోద సెంటర్లో క్లినిక్ లాగా పెట్టి అందరూ స్పెషలిస్ట్ వస్తున్నారు. అండ్ దాంతో చాలా చాలా బెనిఫిట్ ఉంది. ఇవాళ ఒక్కరోజే నాకు అపాయింట్మెంట్స్ ఒక 55 దాకా ఉన్నాయి. అంటే మనం ఒక 55 ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి వచ్చేదానికి ఆపి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మన మీటింగ్ ఏంటంటే అండి, అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, టాప్ మోస్ట్ సర్వీసెస్. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక లేడీ బాగా రిచ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, పాక్షిక మోకాళ్ళ మార్పిడి చేసుకోవడానికని వాళ్ళు మాంచెస్టర్, లండన్ దగ్గర ఉంటుంది, వెళ్ళారు. వెయిటింగ్ లిస్ట్ ఒక వారం రోజులు ఉంది. దాని తర్వాత ఎవరో వాళ్ళ తెలిసిన చుట్టాలకి హైదరాబాద్లో ఫోన్ చేస్తే చెప్పారట, మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అని. వాళ్ళు అడిగారంటే, అదేంటి మరి అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ డాక్టర్ సునీల్ అని వచ్చాడు, ఆయనే అక్కడి నుంచి వచ్చాడు కదా, మరి ఇక్కడ ఎందుకు వెళ్ళదు అంటే అవగాహన రాహిత్యం లేక. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ ఉన్నామని తెలియాలి ఫస్ట్. అంటే ఈ సర్వీసెస్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ పేషెంట్ ఏముంది, ఆ 1 వీక్ అక్కడ మాంచెస్టర్లో వెయిట్ చేసే కానీ ఇక్కడికి వచ్చేసారు, చేశాను, చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు మేమేమంటే హైదరాబాద్ నుంచి అందరం ఇక్కడికి వస్తున్నాం లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ మన పేషెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు మనకేంటంటే ఆర్థోపెడిక్ పరంగా చూస్తే టాప్ మోస్ట్, ఇంకా ప్రపంచంలో ఏమి చేయగలమో అన్నీ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము. ఇప్పుడు మన ఉద్దేశం ఇవాళ ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీస్ మీరు అన్నీ వినుంటారు. ఈ మధ్య రోబోటిక్, ఏఐ అన్నీ ఉన్నారు. రోబోటిక్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే 2 రకాల పేషెంట్స్ ఉన్నారు. కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకులే డబ్బులు వేస్ట్. ఇంకొంతమంది దాని బెనిఫిట్స్ చూసిన వాళ్ళు మాత్రం గ్యారెంటీగా అవును రోబోటిక్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, భుజం మార్పిడి, ఇన్ని రకాల అన్ని జాయింట్స్ ఇవాళ రేపు అన్ని జాయింట్స్ మార్చవచ్చు. కష్టం బాగుంటే మాత్రమే చేసుకోవాలి. కామన్గా మనకు అడిగే క్వశ్చన్ పేషెంట్స్ ఏంటంటే, ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడైతే మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నామో ఆ రోజు చెయ్యాల్సిందే. ఎస్పెషలీ మోకాలు, తుంటి ఏంటంటే మన్ని 4 అడుగులు వేసి బాత్రూమ్ దాకా నడిపించాలి. అది వెళ్ళలేని పక్షంలో లైఫ్ లాంగ్ మనకి సేవలు చేయడానికి ఎవరు ఉండరు. ఎంత ఫ్యామిలీ అందరికీ ప్రేమలున్నా ఏదున్నా ఎవడి పనులు ఆడుకుంటాయి. 2 మనుషులు ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టి తీసుకురావాలంటే వాళ్ళకు ఒక ఉద్యోగం. అది ఆడవాళ్ళైతే 4-5 సార్లు వెళ్ళాలి. సో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు హ్యాపీగా మోకాళ్ళ మార్పిడి లేదా తుంటి మార్పిడి చేసుకుంటే లైఫ్ లాంగ్, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ రేపు చేసే 30-40 సంవత్సరాలు వస్తున్నాయి. సో అట్లాంటివి చేసుకుంటే ఏంటంటే మనకు అడ్వాంటేజ్, లైఫ్ లాంగ్ హ్యాపీగా 4 అడుగులు వేసి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మా బాబాయ్ వాళ్ళమ్మ 98 కాలం చేశారు ఆవిడ. అంటే అదే ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి 70 ఏళ్ళు బాగా అరిగిపోయి చేయలేకపోతే ఆ మనిషికి 98 ఏళ్ళు దేవుడు రాసి పెట్టుంటే 28 ఇయర్స్ ఎట్లా బతుకుతారు? అది వాళ్ళకి అర్థం కాదు. కామన్గా నా దగ్గరికి వచ్చే పెద్దవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు అంటారు ఇంకేమని చెప్పు, ఆపరేషన్ వద్దు. రెండో రకం ఏంటంటే, ఇంకేం రోజులు ఉంటా నేను, నన్ను వదిలేసేయి, అటే వెళ్ళిపోతాను. అట్లా చెప్పిన వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఏడ్చుకుంటూ వచ్చారు, నువ్వు చెప్పింది కరెక్టే ఇంకా చెయ్యి అని. ఆ లేటుగా వచ్చేసరికి మనకేంటంటే గుండె కానీ లంగ్స్ కానీ సరిగ్గా లేకపోతే మేము చెయ్యము. ఇది ఎమర్జెన్సీ కాదు, బ్రెయిన్ కాదు, గుండె కాదు, గ్యారెంటీగా సర్జరీ చేయడానికి. మోకాళ్ళు అనేది ఎలెక్టివ్ సర్జరీ అంటాం. అన్నీ బాగుంటేనే చేసుకోవాలి, అంతేగాని ప్రాణ ప్రమాదం చేసుకోకూడదు.
సో అందుకని నేను అందరికీ ఏం చెప్తానంటే, ఎప్పుడైతే కష్టం ఉండి నడవలేక మీ రోజువారీ కార్యక్రమాలు చేయలేకపోతే డాక్టర్ని సంప్రదించి వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఏంటంటే రికవరీ ఫాస్టర్ ఉంటుంది. సో అది మోకాళ్ళ మార్పిడి కానీ తుంటి మార్పిడి కానీ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోపలేసే పరికరాలు. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటంటే మనం మంచి దేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని అవాంతరాలు జరుగుతున్నాయి. మనది ఇంత డెమోక్రటిక్ సొసైటీ, ఏది కావాలంటే కొండ మీద కూది కావాలని వస్తుంది మనకి. ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడు, నేను ఈ అన్ని మీటింగ్లో ఏదో ఒకటి చెప్తాను. 2 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మకు ఆపరేషన్ చేస్తుంటే నన్ను క్వశ్చన్ అడిగాడు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి ఫోన్ చేశాడు. మా అమ్మకి మీరు ఆపరేషన్ చేస్తున్నారట, మీ దేశంలో ఏమి దొరుకుతాయి? ఆయన క్వశ్చన్ మీ దేశం, తెలుగే మాట్లాడాడు. అట్లుంది మీ దేశం. ఆయన అమెరికా నుంచి చేశాడు. సరే అయిపోయింది, మొత్తం లిస్ట్ చెప్పాను, చీపెస్ట్ నుంచి కాస్ట్లీస్ట్ చెప్పాను, అన్నీ చెప్పిన తర్వాత అంటాడు, తక్కువ ఉన్నది కదండి, అది చేసేసేయండి, లేదు అఫోర్డబిలిటీ అంత లేదు. అంటే మాటలు గొప్ప, చేతలు అంత లేవు. సరే అయిపోయింది, ఆపరేషన్ అయింది, ఆవిడ బాగున్నారు, అంత అయిపోయింది. ఒకరోజు కావాలని అడిగాను అబ్బాయిని, అవును బాబు మీ దేశం అన్నా కదా, నువ్వు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని? 2 సంవత్సరాలు అయిందంట. ఆయన 2 సంవత్సరాల్లో మీ దేశం అయిపోయింది. అంటే అందరికీ చిన్న చూపండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే ఏంటో భారతదేశం అంటే ఏదో ఇంకా పాతకాలం పాములు పట్టుకునేది, ఆవుల రోడ్ల మీద తిరిగేదే చూపిస్తుంటారు మనకి టీవీలో. ఇప్పుడు కరెంట్ మన జనరేషన్ చూస్తున్నాం, లాస్ట్ 10 సంవత్సరాల్లో భారతదేశం పిక్చర్ మారిపోయింది ప్రపంచంలో. అందరూ కూడా ఒక పెద్ద దేశంలా చూస్తున్నారు. అట్లానే మెడికల్ ఫీల్డ్లో కూడా మీరు నమ్మరు, ఇప్పుడు మేము రోబోటిక్ సర్జరీస్ చేస్తాం గత 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు నా ఫ్రెండ్స్, నేను లండన్లో 10 ఏళ్ళు ఉండి వచ్చాను, వాళ్ళు అడుగుతున్నారు నీ దగ్గరికి వచ్చి చూడొచ్చా. అది సంతోషకరమైన విషయం. ఇదివరకు మనం వెళ్ళే వాళ్ళని చూడటానికి, ఇప్పుడు నేనంతే 10 ఏళ్ళు అక్కడ పని చేసి వచ్చాను, ఎందుకంటే అడ్వాన్స్డ్ ఉన్నది కాబట్టి. ఇప్పుడు అక్కడికన్నా అడ్వాన్స్ మనం కొంటున్నాం. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంకా బడ్జెట్ ఇష్యూస్ అయ్యి ఉండే, అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కాబట్టి అది ఎన్హెచ్ఎస్ అంటాం, కొనలేకపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర కావాలంటే రేపు కావాలంటే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు అది నేర్చుకొని వాళ్ళు ఇటు వస్తున్నారు. అంటే అంత అడ్వాన్స్డ్ ఉన్నాం. కానీ ఇంత అడ్వాన్స్డ్ ఉండి మరి అందరూ యూటిలైజ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మనం ఏదన్నా, ఇప్పుడు ఎప్పుడైనా సొసైటీలో 2 గ్రూప్స్ ఉంటాయండి. ఇప్పుడు అది ఆ గోడ తెల్లగా ఉందంటే రెండో గోడ అది తెల్ల కాదు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మనం చూడాల్సింది ఏంటంటే దీని అడ్వాంటేజెస్. ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ప్రపంచంలో 36 లక్షల ఆపరేషన్లు అవుతున్నాయి సంవత్సరానికి, 36 లక్షలు. భారతదేశంలో మాత్రం 3 లక్షలు అవుతున్నాయి సంవత్సరం, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే మనం చూసేది ఏంటంటే అది మంచి ఆపరేషను, సక్సెస్ఫుల్ ఆపరేషన్ కాబట్టి రాను రాను అందరు చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళ పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు చేసుకోమని. కానీ అందరికి ఇప్పుడు భయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసుకుంటే బాగా నొప్పులు ఉంటాయంట కదా, నెలల తరబడి మంచం మీదే ఉండాలంట కదా, నేను చేసుకుంటే నాకు చేసేటోడు ఎవ్వడు లేడు, నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేనంట కదా, నొప్పులు బాగా ఎక్కువైపోయి ఫిజియోథెరపీ టైంలో ఏడుపులు ఉంటాయంట కదా, తర్వాత లోపలేసే పరికరము ఒక 5 ఏళ్ళలో లూజ్ అయిపోద్దంట, మళ్ళీ దాని తర్వాత ఇంకా చేయడానికి ఏముండదంట, కాలు తీసేస్తారంట. ఇది చాలా కామన్ సార్. ఇంకోటి కామన్గా వస్తారు, మా ఇంటి దగ్గర ఒక ఆయన చెప్పాడు వేసారట 4 రోజుల్లో లూజ్ అయిపోయిందంట, లేదంటే సరిగ్గా పని చేయదంట. అంటే ఇంకేదో కల్పించుకుంటారు కొంతమంది. అంటే ఈ ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి అనేది 100 కారణాలు ఎతుకుతుంటారు. అండ్ 100 మంది 100 రకాలు చెప్తుంటారు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎంత సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇప్పుడు ప్రపంచంలో ఏంటంటే కొన్ని దేశాలు రిజిస్ట్రీ అని పెట్టారు. అంటే ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ దేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని ఆపరేషన్స్ కూడా ఆ రిజిస్టర్లో ఉండాలి. మధ్యలో లూజ్ అయితే రాయాలి డాక్టర్, ఈ పరికరం లూజ్ అయింది, నేను దీంతో మార్చాను, దాన్ని రివిజన్ అంటాం. సో ఫస్ట్ స్వీడన్ వాళ్ళు స్టార్ట్ చేశారు స్వీడిష్ జాయింట్ రిజిస్ట్రీ అని. మేము డాక్టర్ లాగా మేమేం చేస్తామంటే ఆ రిజిస్ట్రీలో ఏ కంపెనీ, ఇప్పుడు చాలా కంపెనీలు ఉంటాయి చేయడానికి, ఏ కంపెనీ బాగా పనిచేస్తుంది అట్లాంటివి చూసి ఆ పరికరాలు ఇక్కడ తెప్పించుకుంటున్నాం. అంటే దానివల్ల ఏంటంటే మనకి మన్నిక ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏముందండి ప్రపంచంలో ఎన్నో రకాలు చెప్పొచ్చు మనం, ఇది ఉన్న వాటిలో బెస్ట్, గోల్డ్ చూడటానికి దగదగ మెరుస్తుందనో, స్మూత్ ఫినిష్ అనో, అదేనో హైలీ పాలిష్డ్ అనో. మనకు కావాల్సింది అందం కాదు, ఎన్ని రోజులు మన్నిక వస్తుంది.
20 సంవత్సరాల, 30, 40? ఇప్పుడు నేను ప్రపంచంలో మొట్టమొదటి తుంటి మార్పిడి చేసిన హాస్పిటల్లో పనిచేశాను. ఆ హాస్పిటల్ పేరు రైటింగ్టన్ హాస్పిటల్. ఆయన 1966లో వేసిన ఆపరేషను, ఆ పరికరము నేను 2006లో మార్చాను. అంటే 40 సంవత్సరాలు వచ్చినాయి. అప్పట్లోనే 40 సంవత్సరాలు వస్తే ఇప్పుడు మనం చేస్తే మరి దానికని ఇంకా బాగా రావాలి కదా. అంటే ఇప్పుడు నా కళ్ళతో నేనే చేశాను, 9 ఆపరేషన్లు చేశాను అట్లాంటి. అంటే అట్లీస్ట్ మన కళ్ళ ముందు తెలిసింది ఏంటంటే అవి అన్ని రోజులు మన్నిక రావచ్చు. అంటే పరికరం మంచిదే, పేషెంటు డాక్టరు మంచిగా ఉండాలి. ఫస్ట్ పేషెంట్ అంటే చక్కగా వ్యాయామం చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, ఎక్కువ బరువు లేకుండా చేసుకుంటూ ఉంటే బెటర్ ఉంటుంది. డాక్టర్ బాధ్యత ఏంటంటే మంచి పరికరం వేయాలి, మంచి చోట వేయాలి. మంచి పరికరం అంటే ఉన్నట్లో బెస్ట్ ఆ పేషెంట్కి సరిపోయి చేయాలి. అంతేగాని షైనింగ్ని ఇందాక అన్నట్టు లేటెస్ట్, అడ్వాన్స్డ్, దానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు సంవత్సరం క్రితం తయారు చేసి ఉంటాడు, వచ్చే సంవత్సరం విరిగిపోవచ్చు, ఎవరికి తెలుసు. మనకి ఎక్కువ రోజు ఆ హిస్టరీ ఉన్నది తీసుకోవాలి. రెండోది చేసే హాస్పిటల్ చాలా ముఖ్యం. ఇప్పుడు నా దగ్గర నేను సోమాజిగూడలో ఉన్నాను. ఇప్పుడు నేను పలానా నీ రీప్లేస్మెంట్ అంటే ఉదాహరణకు 1,90,000 చెప్తాను అనుకోండి. వెంటనే పోయినా పక్కన ఆయన మరి 1,50,000 చెప్పాడని. ఎందుకు అంత తగ్గుద్ది? రెండే కారణాలు. అంటే ఇప్పుడు మేమేంటంటే ఆపరేషన్ చేసినప్పుడు డిస్పోజబుల్స్ అని ఆ పేషెంట్ చేసేదో దాన్ని తీసి పడేస్తాం. అంటే మనందరికీ తెలుసు స్టెరిలిటీ అంటాం. ఎంత స్టెరైల్ ఉంటే అంత మంచి. లేదు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అయిపోయింది, దాన్ని అంతా మార్చడానికి ఇంకో 15 లక్షలు ఖర్చు, 2 ఆపరేషన్లు 15 లక్షలు. సో ఈ స్టెరిలిటీ మెయింటైన్ చేయడం దానికి డిస్పోజబుల్ అంటాం, అది తీసేస్తాం. కొన్ని హాస్పిటల్స్ ఏంటి మరి అంత ఖర్చు తగ్గించడానికి ఏం చేస్తారు, అదే మళ్ళా వాడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం పాతకాలం చూస్తాం, ఆ బట్టలు ఉతికి మళ్ళీ అదే గౌన్లు అది వేసుకుంటుంటారు కదా. సో ఈ ఖర్చులు అక్కడ అంటే దిస్ ఈజ్ కాల్డ్ కటింగ్ ద కార్నర్స్ అంటాం. అంటే మనం ఖర్చు తగ్గించడానికి అదొకటి. తర్వాత లోపలేసే పరికరము కొంచెం చీపర్ వెరైటీ, అది వేస్తే తక్కువ రేట్లో అయిపోతుంది. తర్వాత అతి ముఖ్యం ఏంటంటే మీ మీద నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తారు, నేర్చుకుంటున్నారు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మరి సొంతగా పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు మరి ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు. మరి పేషెంట్ రావాలంటే కొద్దిగా రేట్ తగ్గిస్తేనే కదా వస్తారు. సో మనం ఏం చేస్తాం, మనం డబ్బులు కట్టి ఆయనకి ట్రైనింగ్ గ్రౌండ్ ఇస్తున్నాం, అంటే ఆయన మన మీద నేర్చుకుంటున్నారు. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంతమంది బాగానే ఉంటారు, కొంతమంది ట్రయల్స్ వేస్తారు. అవుతుందిలే, ఎందుకు కాదు, కాకపోతే చూద్దాం. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు మన తలరాతన దేవుని నమ్ముకొని లోపలికి వెళ్ళాలి. సో ఇట్లాంటి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నా సజెషన్ ఏంటంటే అందరికీ కూడా ఏదో పేపర్లో, న్యూస్ పేపర్లో వస్తుందో, టీవీలో వస్తుందో, యాడ్ వస్తుందో, లేదా కంపెనీ కూడా చెప్పాడో, ఇవన్నీ నమ్మేది అవసరం లేదు. అంటే ఏ పరికరం బాగా పనిచేస్తుందని మనకి సింపుల్. ఇప్పుడు స్వీడిష్ జాయింట్ రిజిస్ట్రేషన్ కొడితే కూడా వస్తుంది. సో ఉన్న వాటిలో బెస్ట్ పరికరం చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మంచి హాస్పిటల్, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే చాలా కష్టం, మళ్ళీ దాని రివిజన్ అంటాం. మంచి హాస్పిటల్. అంత కాకపోతే మీరు ఆ పలానా హాస్పిటల్ డాక్టర్ వాళ్ళతోటి ప్రయత్నించవచ్చు, కొంచెం తగ్గించండి అట్లానే. ఇప్పుడు ఇంత చేసండి, మనకి ఎంత బార్గెనింగ్, మ్యాక్సిమం అంటే 10,000, 20,000. ఇప్పుడు ఇవాళ రేపు మనం పెట్టే ఖర్చుల్లో 10,000, 20,000 నథింగ్. నేను 2003లో లండన్కి వెళ్ళాను. అప్పుడు మోకాళ్ళ మార్పిడి ఖర్చు 1,50,000. ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి ఖర్చు 1,90,000. ఎంత తేడా? 40,000. ఎన్ని సంవత్సరాల్లో? 23 సంవత్సరాల్లో. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు కోకాపేట ల్యాండ్ రేటు ₹1,00,000 ఉంటుంది. ఇప్పుడు ఎంత అయింది? మొన్న 150 కోట్లు. మరి ఎక్కడుందండి? ప్రపంచం అన్నీ అయిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. లక్కీగా మనకేంటంటే ఆ పరికరం రేటు పెరగలే, అదేదో ఆశ్చర్యం. కొద్దో గొప్ప ఒక 5,000, 10,000 అంత పెరిగింది. కానీ ఇదే రేటు మీరు కావాలంటే 2003 మీ చుట్టాలు ఎవరైనా చేసుకుంటే అడగండి. అంతే, 1.5 lakh నేను చేశాను కదా, ఇక చేసి అక్కడికి వెళ్ళాను. సో మనకి అంత మంచి బెస్ట్ అడ్వాంటేజ్ ఇండియాలో ఉంది. మళ్ళీ ఇదే సేమ్ ఆపరేషన్ నేను అమెరికాలో చేశాను, లండన్లో చేశాను. ప్రైవేట్గా చేసుకోవాలంటే ఇది 10 నుంచి 15 లక్షలు అవుతుంది. అది 10 రెట్లు ఎక్కువ కదా. ఇప్పుడు మొన్న ఒక లేడీ సింగపూర్ నుంచి చేసింది, లోపల లిగమెంట్ కట్ అయిందని. మన తెలంగాణ వాళ్ళే, సార్ మీ పేరు విన్నాం, మీ దగ్గరికి వస్తామని. అదేంటమ్మా సింగపూర్, నువ్వు అక్కడే చేసుకోవచ్చు కదా అంటే, చూస్తున్నామండి, మాకు ఇన్సూరెన్స్ ఉందో తెలియదు, లేకపోతే మీ దగ్గరికే వస్తాం. సరే మంచిది రండి.
ఒక వారం తర్వాత మళ్ళీ చేసింది. మా ఆయన చెప్పారు ఇన్సూరెన్స్ ఉందంట, ఇక్కడ చేసుకుంటాం సరే, మంచిది అయిపోయింది. అయిన తర్వాత ఫాలోఅప్ చేస్తాం, ఊరికే అసలు ఎట్లా ఉంది అది అని. మాట వరుసకు ఒకసారి అడిగాను ఎంత అయిందమ్మా అని. అంటే ముందే ఆవిడ నన్ను అడిగారు, ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాలంటే ఎంత అవుతున్నారు. 1,80,000 మ్యాక్సిమం అంట, ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అవన్నీ అవుతాయి, ఆ లిగమెంట్ అంతా కలిపి 1,80,000 అని చెప్పాను. తర్వాత నేను అడిగాను ఆపరేషన్ అంతా అయిపోక నెల అయిన తర్వాత ఎంత అయిందని అడిగాను. మీరు ఒక్క గెస్ట్ చేయండి ఎంత అయి ఉంటుందో సింగపూర్లో. అదే ఆపరేషన్ మన యశోదలో 1,80,000, అది సింగపూర్లో ఎంత చెప్పుంటారు, ఎంత అయింది చెప్పుంటారు కదా. ఎంత సార్? కరెక్ట్గా చెప్పారు, 23 లక్షలు. సరే ఉదాహరణకు అనుకుందాం 2 లక్షలు, 23 లక్షలు అంటే 11 రెట్లు ఎక్కువ. సేమ్ ఆపరేషన్, సేమ్ ఇన్స్ట్రుమెంట్. నా దగ్గర కూడా నేను వాడేది అదే, సేమ్ ఇంపోర్టెడ్దే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడేది, లోపల వేసే పరికరం సేమ్. డాక్టర్ కూడా నాలాంటి కదా అక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా లేకపోతే అక్కడ సింగపూర్ ఉద్యోగం ఉంటే సింగపూర్లో చేస్తుండేనేమో. అంటే అన్నీ ఒకటే, తేడా ఒక్కటే ఏంటంటే ప్లేస్. హైదరాబాద్, సింగపూర్. అంటే మనం ఎంత అడ్వాంటేజ్లో ఉన్నాం. ఇప్పుడు మనము ఏమనుకుంటామంటే అమ్మ ఈ హాస్పిటల్స్ అన్నీ మనం పట్టి పీడిస్తూనే అనుకుంటాము. అంటే మనం ప్రపంచం వెళ్ళొస్తే తెలుస్తుంది సార్ మన లక్. ఇప్పుడు మాకు మీరు చూడండి కావాలంటే మన హైదరాబాద్లో ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ మెజారిటీ ఈ సొమాలి అంటారు. సొమాలియా అని ఉంది కదా, నల్లవాళ్ళు, నల్ల జాతీయులు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఇల్లు ఒళ్ళు అక్కడ ఏంటి వాళ్ళ ల్యాండ్స్ అన్నీ అమ్ముకొని లిటరలీ ఇంకా ఒక డబ్బులు తెచ్చుకొని, ఎందుకంటే వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఆ గన్ షాట్ వూండ్స్ దేంట్లో కాళ్ళు పోయి ఉంటే చేతులు పోయి ఉంటే జీవితం కదలలేక ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్ని దేశాలతో అయిపోయింది. ఫస్ట్లో టర్కీ వెళ్ళేవాళ్ళు, మధ్యలో ఇరాన్ వెళ్ళారు. అంటే వాళ్ళకి ఆ దగ్గర దేశాలు కదా, అవన్నీ కలిపి కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ అందరు ఇప్పుడు ఇండియాకి వచ్చారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బెస్ట్ క్లినికల్ విత్ లీస్ట్ ఖర్చు, ఇవన్నీ కలిపితే ఎక్కడ దొరుకుతుందంటే భారతదేశంలో దొరుకుతుంది. అండ్ వీఆర్ వెరీ లక్కీ, హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ఎ బిగ్ మెడికల్ హబ్. ఇదివరకు ఢిల్లీ ఉండేది, అక్కడ ప్రైజెస్ మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఢిల్లీ ప్రైస్ ఈజీగా 1.5 to 2 times ఎక్కువ. సో ఇప్పుడు స్లోగా అందరు కిందికి వచ్చేసారు. ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ 3 ఏరియాస్ తిరుగుతున్నారు. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే వీఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఆ సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్, మీరు అందరూ మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా పేషెంట్ తెలియజేయాలి. ఇప్పుడు ఏమంటారు, అబ్బా మోకాళ్ళ మార్పిడి అవసరమా? నాకు అవసరమే, ఇది చాయిస్ కాదు. బతికినంత కాలం మన ఎవడు ఎత్తుకోబోడు, బాత్రూమ్కి వెళ్ళి రావాలా, భోజనం అనే ఎవడని పెట్టిపోతాడు, ప్లేట్ అనేది తీసేసిపోతాడు నచ్చపోతే, బాత్రూమ్ మాత్రం ఎవడు తీసుకోబోడు. సో తుంటి కానీ మోకాళ్ళ మార్పిడి దాన్ని అడిగేది లేదు, ఆప్షన్ లేదు, గ్యారంటీగా చేసుకోవాల్సిందే. నెక్స్ట్ లోపల ఏం పరికరం వేసుకుందాం. మంచి దానికి మామూలు దానికి తేడా 30,000 40,000 మాత్రమే. 30,000-40,000 మన జీవితం నడిపిస్తుంది. ఇప్పుడు తక్కువ రేటు తీసుకుంటే 5 సంవత్సరాలు లూజ్ అయితే, ఎక్కువ రేటు వేసుకుంటే 40 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, ఎవడు తెలివిగలవాడు? ఇప్పుడు తక్కువ రేటుది ఏంటి, మళ్ళా తీసి నేను మార్చి కొత్తది వేయాలంటే మినిమం 5 లక్షలు ఖర్చు అవుద్ది. సో 10 ఏళ్లలో నేను 5 + 2 7 లక్షలు ఖర్చు పెడతా. అదే ఇంకొక 40,000 నేను ఆ 2 కాక 2.5కి వేసుకున్నాను అనుకోండి, నాకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తుంది కదా. అది తెలివిగల పని. తర్వాత రోబోటిక్. ఇప్పుడు అంటారు రోబోటిక్ గ్యారంటీగా అవసరం అని. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మనకి చేతి కడియాలు కట్టుకుంటాం, మెడలో ఇంత లావులో బంగారాలు వేసుకుంటాం, గ్యారంటీగా అవసరం అండి. అది ఎవరి కోసం చేస్తున్నాం? మన ఎదుటివాడికి ఏం చూపిస్తున్నాము? నాకింత ఆస్తి ఉంది, నాకింత పెద్ద కారు ఉంది, నేను ఎవరిని సంతోషపెడుతున్నా? నా ఎదుటి వాడిని సంతోషపెడుతున్నా, నా గొప్పతనం చెప్పడానికి నాకు ఇంత పెద్ద కారులో వస్తున్నాను. కానీ నేను సంతోషపడట్లేదు. నా మోకాళ్ళ లోపల చీపు తీసుకున్నాను అనుకో, నేను కుంటూ నడుచుకుంటూ తింటాను, తిండి లేక కష్టపడుతున్నా. సో ఇప్పుడు ఖర్చు మన మీద పెట్టుకోవాలా, అవతలోడి కోసం పెట్టాలా? అది తెలివిగల వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టుకుంటాడు. ఈ ఒక్క గొలుసో ఉంగరమో ఎంత అవుతుంది? మ్యాక్సిమం అంటే 50,000, 60,000, 70,000 అవుతుంది. రోబోటిక్ ఎక్స్ట్రా ఆ మాత్రం పెట్టుకుంటే అయిపోతుంది కదా. దానికి అంత డిస్కషన్ చేసి ఇది గ్యారంటీగా అవసరమా అంటే అదైనా 10 లక్షలు ఎక్కువ అంటే అనుకోవచ్చు. థౌజండ్స్ మనం ఖర్చు, మన నెలలో 2 నెలల్లో ఖర్చు పెట్టేది అంత జాగ్రత్త పొదుపు చేసుకుంటే వచ్చేస్తుంది అమౌంట్. అండ్ లిటరేచర్ అంటాం. లిటరేచర్ క్లియర్లీ ప్రూవ్స్
రోబోటిక్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎంత సీనియర్ సర్జన్ అయినా మనకి 1-2 డిగ్రీలు కొంచెం కష్టం కళ్ళతో చెప్పేది. రోబో ఏంటంటే అది మెకానికల్, అది నేను కొంచెం ఒక డిగ్రీ అటు ఇటు వేసినా కానీ చెప్పేస్తుంది, 1 డిగ్రీ అని చెప్తుంది, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి మనం నడుస్తామండి, చెప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను కావాలని కొద్దిగా వంకరగా నడిచి ఒక నెల రోజులు ఏమైపోద్ది, బయట భాగం అరిగిపోతుంది, అవునా? అంటే దాని అర్థం ఏంటి, చెప్పులు మార్చాలి. ఇప్పుడు లాస్ కదా నాకు. దాని బదులు కరెక్ట్ స్ట్రైట్గా నడిచా, నీట్గా ఇంకొక సంవత్సరం నడుస్తుంది. రోబోటిక్ కూడా అంతే, వేసే పరికరం పర్ఫెక్ట్గా వేసుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రావాల్సింది 30 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, నేను అక్కడ ఖర్చు పెట్టేది ఎంత ఎక్స్ట్రా, ఒక 50,000 60,000 70,000, ఐఎమ్ ద విన్నర్. సో ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర డాక్టర్లు కూడా ఉంటారు, ఇప్పుడు పరికరం ఒకటి కొంచెం ఖరీదైన పరికరం